కో చైర్మన్ అలాగే యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ ఫ్యాక్టో ఆధ్వర్యంతో బోధనేతర కార్యక్రమాలన్నీ రద్దు చేయాలని, ఉపాధ్యాయుల బోధనకు మాత్రమే పరిమితం చేయాలని, జూన్ నెల 12వ తారీఖు తర్వాత జీతాలు రాని ఉపాధ్యాయులందరికీ సకాలంలో జీతాలు ఇవ్వడంలో వైఫల్యం చెందినటువంటి రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమానికి పిలిచాం. 26 జిల్లాల్లోని ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సంస్కరణల పేరుతోటి ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకొచ్చుకున్న గత ప్రభుత్వం ఏదైతే సంస్కరణలు చేసిందో, జీవో నెంబర్ 117 తీసుకొచ్చిందో ఆ బాటలోనే దాన్ని రద్దు చేసినప్పటికీ కూడా జీవో నెంబర్ 21 తీసుకొచ్చిన 117 యొక్క సారాన్నే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మోడల్ ప్రైమరీ పాఠశాలలో పెట్టినప్పటికీ ఆ పాఠశాలలో గదుల సంఖ్య లేనటువంటి పరిస్థితి ఉంది. ఉపాధ్యాయులు కూడా కరెక్ట్గా ఉన్నటువంటి పరిస్థితి లేనటువంటిది. వాళ్ళ హై స్కూల్స్లో ఉన్నటువంటి బోధనకు సంబంధించి కూడా ఇవాళ విద్యాశక్తి పేరుతోటో లేదా మరొక పేరుతోటో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత యోగా పేరుతోటి, పీటీఎం పేరుతోటి 45 రోజుల పాటు పిల్లవాడికి ఒక అక్షరం ముక్క కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు ఇవాళ విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ పేరుతోటి ఉపాధ్యాయుల్ని గందరగోళానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విద్యాశాఖ అధికారులని, గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని మేము ఈ ధర్నాల సందర్భంగా ఫ్యాప్టోగా అడగదలుచుకున్నది ఏంటంటే, మీ యొక్క యాప్ల వల్ల పిల్లవాడికి ఏమైనా 4 తెలుగు అక్షరాలు కానీ, 4 తెలుగు గుణింతాలు కానీ, అక్షరాలు కానీ, గణితం కానీ వచ్చే అవకాశం ఉందనేటువంటిది. మీవేవో గణాంకాలు బయట అధికారులు చెప్పుకోవడం కోసం మా మీద ఒత్తిడి చేయడం తగదు. అందుకని అన్ని రకాల బోధనేతర కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 5వ తారీఖు లోపు ఈ అంశం మీద కనుక స్పష్టత రాకపోతే అన్ని రకాల బోధనేతర కార్యక్రమాలను ఉపాధ్యాయులు బాయ్కాట్ చేస్తారని హెచ్చరిక చేస్తా ఉన్నాం. అలాగే జీతాలకు సంబంధించి మే 19వ తారీఖున గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు మిగిలిన సంఘాలతో మాట్లాడే సందర్భంలో జీవో 49 దగ్గర సెకండ్ సెక్షన్ ఇస్తానని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పటికి వరకు ఫైనాన్స్ అధికారుల దగ్గర నుంచి తెచ్చుకోకుండా ఈరోజు జీవో తీసుకొచ్చి 2 నెలలు జీతాలు ఆగడానికి కార్మిక విద్యాశాఖ అయిందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 12వ PRC 17/2023 నుంచి రావాల్సినటువంటి 12వ PRC 24 నెలలు గడిచినా ఇంతవరకు PRC కమిషన్ వేయలేదు, DAలు ఇవ్వలేదు, మా బకాయిలు ఇచ్చేటువంటి పరిస్థితి చేయలేదు. అందుకని ఆర్థిక డిమాండ్లు, విద్యాశాఖలో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నింటినీ కలిపి ధర్నా చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే రేపు భవిష్యత్తులో మరొక BRTS రోడ్డు ఉద్యమానికి కూడా సిద్ధపడుతున్నామని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా మేమందరం ప్రజల్లో భాగం, అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వంలో భాగం, మమ్మల్ని చర్చలకు పిలిచి సానుకూలంగా మా డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం.